సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం. భక్తనెప్పుడు అనుసరించే భార్య కూడా అదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ. మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. కోడలు నేను 2 జడల్లో ఎలా ఉంటానో చూడాలని వేసింది. అంటే అప్పుడే నీ కోడలు నీ జుట్టు పట్టుకొని ఆడిస్తోందన్నమాట. జాగ్రత్త వదినా. అలా లేడీ సుమో ఫైటర్లా ఒళ్ళు పెంచుకుంటే సరిపోదు. అప్పుడప్పుడు 4 అడుగులు వేయండి. ఒళ్ళు తగ్గుతుంది, పని జరుగుతుంది. మా అమ్మను కూడా తీసుకెళ్తానే. ఆవిడ గారు వస్తే నేను ఎక్కడికి రాను. ఏంటి ఈ బట్టల తోటం ఎక్కడ మురికి అక్కడే ఉంది? నాకింతే వచ్చరా. నీకు నచ్చకపోతే పని మనిషిని పెట్టి ఉతికించుకో. అయినా కట్టుకున్న పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని కన్న తల్లి చేత కట్టుకున్న బట్టలు ఉతికించడానికి నీకు సిగ్గులేదురా? సిగ్గెందుకు? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వే ఉతికావు కదా. అయినా అది నిన్న కాక మొన్న వచ్చింది. దానికి ఏం తెలిసి ఎలా ఉతకాలో? చూడమ్మా, దాన్ని పెళ్లి చేసుకున్నది బట్టలు ఉతకడానికి వంట చేయడానికి కాదు. నీకు బాగా ఎక్కించి పెట్టిందిరా, అందుకే అది ఎలా చెప్తే అలా ఆడుతున్నావు. అమ్మా, నీకు వన్స్ మోర్ డ్రై క్లీనింగ్ అంటే తెలుసా? ఏంటి? ఉతికిన బట్టలే మళ్ళీ ఉతకడం. ఉతుకు. వీటిని మళ్ళీ ఉతకడం కాదురా, మిమ్మల్ని ఇద్దరిని కలిపి ఉతికే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి. బట్టలన్నీ ఎక్కడవక్కడే ఉండిపోయాయి. అనసూయ, అనసూయ. ఏంటమ్మా, ఏమని పిలిచావు? అనసూయ అని. అదేంటమ్మా, అత్తయ్య అలా అనసూయ అయిందా? అత్తయ్య అని పిలిచి పిలిచి అసహ్యం వేస్తుంది. అందుకే అనసూయ అని పిలిచా. ఏ అలా పిలిస్తే పలకవా? ఎందుకు పలకనమ్మా? ఇంతకీ ఎందుకు పిలిచావు? చీరలు ఇస్త్రీ చేయమని చెప్పానా? అంటే తీరిక లేక? తినటానికి మాత్రం తీరికుంటది, పనంటేనే తీరికుండదు. ఇప్పుడే చేస్తానమ్మా. ఈ బట్టలన్నీ అరగంటలో ఇస్త్రీ చేయాలి, సరేనా? కర్మ. నువ్వే సుబ్బాయ్. ఇదేసావా? అక్కర్లే. ఇస్పెట్ కింగు. అబ్బా, ఇస్పెట్ రాజా. ఈ రాజే నాకు లైఫ్ నిచ్చాడు. ఈ ఆటకే కాదు, నీ జీవితానికి లైఫ్ ఇచ్చింది కూడా ఈ రాజే. రాజంటమ్మాయి. అబ్బా, ఆటిన్ రాణి కోసం పావు గంట నుంచి వెయిటింగ్. ఇంకొక జోకర్ వచ్చిందంటే. నువ్వే ఒక జోకర్వే, నీకింకో జోకరా? మొక్కేవయ్యా తాబేలు మొహం వేసుకుని. అబ్బా, కంపు. కంపా రాదా? మరి 4 నెలల నుంచి ఏ ముక్క ఆడుతున్నాం. ముందు పేక మార్చండి. నేననేది అది కాదండి. ఏదో గుడ్డకాలిన కంపు వస్తున్నట్టుంది కదా బాబాయ్? అవునమ్మాయ్, గుడ్డకాలిన కంపే. ఏం కాల్ చేసిందో ఏంటో. అదెందుకు అలా పరిగెడుతుంది? పొయ్యి మీద గుడ్డ పెట్టి మర్చిపోయి ఉంటది. పొయ్యి మీద గుడ్డలు పెట్టరు, మూకులు పెడతారు. మూకుళ్ళు తీసేది గుడ్డలతోనేగా. నువ్వాడు. అయ్యో, ఏంటిది? అయ్యో, అనసూయ, అనసూయ. ఏంటలా? ఏమైందమ్మాయి? అనసూయ, కొంపు ములిగింది, నీ మోడు పగులుద్ది. మీరు మోయండి. అనసూయ. ఏమైందమ్మా? ఏంటిది? ఏంటిది? అదే నేను అడుగుతున్నాను. అయ్యో, కాలిపోయిందా?
ఇప్పుడే పొయ్యి మీద పాలు పొంగుతాయని కిందికి వెళ్ళానమ్మా. అలాంటప్పుడు ఇస్త్రీ పెట్టి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళొచ్చుగా. ఆఫ్ చేసి వెళ్ళొచ్చు కదా. పాలు పొంగిపోతాయి. స్టవ్ కట్టేవలసింది. మీరు ఆపండి. పాలు పొంగిపోతే పొంగిపోయేవి. బంగారం లాంటి ఫస్ట్ నైట్ తెల్ల చెన్ని పొట్టను పెట్టుకున్నావు. నిన్ను ఇలా కాదు. ఎలా? మామయ్య గారు, మా నాన్న వచ్చాడు. బావా ఏమైంది? ఇస్త్రీ పెట్టి కాలిందా? ఏమైందమ్మా? అది ఏమైందత్తయ్యా? ఇస్త్రీ పెట్టె కాలింది. ఇస్త్రీ పెట్టా? అదేనమ్మా, అత్తా కోడలు సీరియల్లో కథ చెప్తోంది. అందులో అత్త కోడలికి ఇస్త్రీ పెట్టెతో వాత పెట్టింది. అయితే కోడలుగా అలరవాలి గాని అత్తవి నువ్వెందుకు కలిసా? అంటే అదే టైంకి సోఫాలో ఏదో గుచ్చుకుందిరా. ఓ సింతేనా? అనవసరంగా అరిచి కంగారు పెట్టారు కదా అత్తయ్య. బాగుంది. అడ్డమైన వాళ్ళు చెప్పే దిక్కుమాలిన టీవీ సీరియల్స్ కథలంటాం, వెంటనే ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోవటం. ఆ వాతేదో నీకే పడినట్టు డైనాసర్స్ కెవ్వుమని అనవటం, మేము పరిగెత్తుకు రావటం, ఇక్కడ ఏమీ ఉండకపోవటం. హలో, చూసింది చాలు, పద. నా కోడలు అలా చేస్తుందంటావా? ఏంటొదినా అలా మాట్లాడతావు? ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టుగా చెప్పినా వినవే. ఇదిగో, పెత్తనం కోడలికిస్తే కొరివితో తల గోక్కున్నట్టే. అంటే అనుభవంతో చెప్తున్నా. నాకు నీలాగే ఒక్కగానొక్క కొడుకు. ఏడాది క్రితం పెళ్లి చేశాను. మంచిదేగా? మంచిదే కాదు, కొంప ముంచింది. ఏమైంది? పెళ్ళాం రాకముందు ఏం కావాలన్నా నన్నే అడిగేవాడు. అమ్మా అన్నం పెట్టు, అమ్మా కాఫీ, అమ్మా మంచినీళ్ళంటూ నా వెనకాలే తిరిగేవాడు. మరిప్పుడు పెళ్ళాం వచ్చిందిగా, పెళ్ళామా అన్నం, పెళ్ళామా కాఫీ, పెళ్ళామా మంచినీళ్ళంటూ దాని కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. నా కొడుకు కోడలు అలాంటి వాళ్ళు కారు. నేను ముందు అలాగే అనుకుని పెత్తనమంతా దానికి అప్పగించా. పేరుకు పెత్తనమిస్తే బుర్రంతా గొరిగి పెట్టిందట. అలా అయ్యింది నా బతుకు. వదినా, అందుకే ఎంత కోడలైనా దేన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ముందు లోకువైతే తర్వాత ఏకు మేకై కూర్చుంటుంది. అంతేనంటావా? కోడలు ముదిరాక కొడుక్కి ఎంత చెప్పుకున్నా లాభం లేదు వదినా. ఇదిగో, కొడుక్కి పెళ్ళయ్యేదాకా అమ్మే బెల్లం, పెళ్ళయ్యాక అమ్మ అల్లం, పెళ్ళామే బెల్లం. వస్తాను వదినా. అమ్మా, అయ్యో అత్తయ్యా, ఏవండి? అమ్మా అత్తయ్యా, అయ్యో ఏమ్మా, ఏమైంది? తలనొప్పిగా ఉంది అత్తయ్యా. తలనొప్ప ఎందుకొచ్చింది? ఏమో అత్తయ్యా, తలంతా సడన్ గా పట్టేసినట్టయి తలనొప్పి మొదలైంది. అలా అమ్మా, అబ్బా, అలా ఏమైంది? తలనొప్పిగా ఉందండి. తలనొప్ప? అమ్మా, తలనొప్పి అంటే కాస్త వేడి కాఫీ తాగితే తగ్గిపోతుంది లేరా? ఏంటే? కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందా? నువ్వు కనిపెట్టావా? ఎవరైనా చెప్పారా? అబ్బా, మీరు తొందరగా వెళ్ళి తలనొప్పి టాబ్లెట్ పట్టరండి. ఇప్పుడేగా బయట నుంచి వచ్చాడు, కాసేపు ఆగి తెస్తాడులే, ఓర్చుకో. ఏమండి, ఆ, నా తల బద్దలైపోతుందండి. ఎలా? అమ్మా, ఇంట్లో తలనొప్పి బాగా ఉంటే రాయివే, ఈ లోపు వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తాను. అలా పోనీ కొంచెం ఓపిక తెచ్చుకో, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మో, నా వల్ల కాదు. అడుగు తీసి అడిగేస్తే తల్లో నరాలన్నీ చిట్లిపోయేట్టున్నాయండి. అయితే వదిలే. నువ్వేంటే మెదడు బాబు వ్యాధి వచ్చింది అలా చూస్తావు? సరిగ్గా చూడు అక్కడ. నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తాను. అమ్మో అత్తయ్య, ఈ నొప్పి భరించడం నా వల్ల కాదు. వెళ్ళాడుగా, తీసుకొస్తాడులే, పడుకో. అయ్యో వదినా, అనుభవంతో చెప్తున్నా. కొడుక్కి పెళ్ళయ్యేదాకా అమ్మే బెల్లం, పెళ్ళయిన తర్వాత పెళ్ళాం బెల్లం, అమ్మ అల్లం. నిజమే, పెళ్ళానికి తలనొప్పి వస్తే గిజగిజలాడిపోయాడు. మరి ఆ రోజు నాకు తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేశాడు? సుబ్బు, ఒరే సుబ్బు, వస్తున్నా. ఒరేయ్, ఏంటే? తలనొప్పిగా ఉంది, వెళ్ళో టాబ్లెట్ పట్టుకురారా. తలనొప్పిగా ఉంటే వేడి వేడి కాఫీ తాగివే, తగ్గిపోతుంది. తాగానురా, తగ్గలేదు, వెళ్ళి పట్టుకురా. ఇప్పుడా? ఒక గంట పోయాక బయటికి వెళ్ళే పని ఉంది, పని చూసుకుని వస్తా వస్తా టాబ్లెట్ తీసుకొస్తాలే. ఒరే, తల బద్దలైపోతోందిరా, వెళ్ళి పట్టుకురారా. ఇంట్లో నేను ఒక్కనే ఉన్నానా?
మావయ్య ఖాళీగానే ఉన్నాడు కదా, ఆడితో తెప్పించుకోవచ్చుగా. వాడిని పిలిచి అడిగితేనే నీ చేతి తెప్పించుకోమన్నాడు రా. మెడికల్ షాప్ పక్కనే కదా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. నీకు కాస్త వాకింగ్ లా ఉంటుంది. నడవలేనురా, నడిస్తే తల్లో నరాలు పేలిపోతాయేమో అన్నంత నొప్పిగా ఉంది. పేలిపోవడానికి కదా ఏమన్నా ల్యాండ్ పైన ఒక పక్కకి ఒరిగి పడుకోమ్మా, తగ్గిపోతుంది. నేను బయటికి వెళ్ళి వస్తా గుర్తుంటే తీసుకొస్తానగా. ప్రతి చిన్న విషయానికి టాబ్లెట్ అంటే ఎలా చెప్పు? అసలు దేవుడు తలెందుకు పెట్టాడు? అబ్బా, ఒకసారి కాఫీ తాగితే అయినా బాగుంటుందేమో. లేస్తే కళ్ళు తిరిగేటట్టున్నాయి, ఇంకా నొప్పి పెరిగేటట్టుంది. అమ్మో, ఒరే హనుమంతు, వీడెక్కడ చచ్చాడో సమయానికి. అలా అమ్మా, అలా గట్టిగా అరిచినా నరాలు పగిలిపోయేటట్టున్నాయి. సుజాత్ చెప్పింది నిజమే. ఇది వరకు నాకు వేలు తెగితే అమ్మ అంటూ నాకంటూ ఎక్కువ బాధపడేవాడు. మరి ఇవాళ పెళ్ళాం బెల్లం, అమ్మే అల్లం. అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం, అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం. సుజాత ఇంట్లో కూడా లేదు, ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఎక్కడికి వెళ్ళావే? పక్కింటి అనసూయ గారింటికెళ్ళాను. ఎందుకే అస్తమానం ఎవరి ఇంటికి వెళ్తూ ఉంటావు? ఇంట్లో కూర్చోలేవా? ఇలా ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. ఇంకొకసారి ఎవరింటికైనా వెళ్ళావంటే హాస్పిటల్లో చేర్పిస్తా. హాస్పిటలా? వద్దులేండి, ఇంకెవరింటికి వెళ్ళను. అది అలా చెప్పిన మాట వినాలి. నేను బయటికి వెళ్ళొస్తా, తలుపేసుకో, జాగ్రత్త. మాట్లాడితే ఈ హాస్పిటల్ బెదిరింపు ఒకటి. కర్మ. టీవీలో ఏ సీరియల్ వస్తుందో ఏమిటో. అలా మంచినీళ్ళే. ఏమండి, మంచినీళ్ళు తీసుకోరా. ఏమైందిరా? ఏమైందండి? ఎండలు బాగా ఉన్నాయి కదా, వడదెబ్బ తగిలినట్టుంది. కాసేపు సోఫాలో అలా వాళ్ళు అంతా సర్దుకుంటుంది. సోఫాలో ఎందుకండి, మన బెడ్రూమ్ లో పడుకుందరు, పదండి. మెల్లగా లేవండి. చిన్నగా నువ్వు ఉండమ్మా, అలుంది కదా. నేనిచ్చిన నీళ్లు తాగలేదు, నేను చెప్పిన మాట వినలేదు. వీడు చేయి జారిపోతున్నాడు, కోడలు ముదిరిపోతోంది. అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం, అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం. అయ్యయ్యో, అట్టు మాడిపోతుంది అత్తయ్య. ఇక్కడ నా జీవితమే మాడిపోయేటట్టుంది. ఏంటత్తయ్య మాటలు? మాడిపోయినట్టు ఆయన తినరు అత్తయ్య. మీరు వేరే అట్టేయండి, ఈ లోపల నేను స్నానానికి గీజర్ ఆన్ చేసి వస్తాను. అక్కాయ్ అక్కాయ్, పెనం మీద అట్టేసి పరధ్యానంలో ఉన్నావేంటే? పరధ్యానం కాదురా, నా బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడుతుందేమో అని అనుమానంగా ఉంది. ఏంటక్కో అదులో మాట్లాడుతున్నావు? ఏమైంది? ఈ మధ్య నాకు జ్ఞానోదయం అయింది. అంటే ఇంతకాలమైనా జ్ఞానం లేకుండానే బతికేసావా? ఏరా, సుబ్బులో ఈ మధ్య మార్పు వచ్చినట్టు కనపడడం లేదు? అవునక్కాయ్, ఇది వరకు మన సుబ్బాయ్ శ్రీ సుబ్రహ్మణ్యం, ఇప్పుడు శ్రీమతి కూడా వచ్చింది కదా, అంటే శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం అయ్యాడు అంతే. అది కాదురా, వాడి ప్రవర్తనలో ఏమైనా తేడా వచ్చిందంటావా? ఎంతవరకు గమనించలేదు గాని ఇక ముందు అబ్జర్వ్ చేస్తాలే. ఓ 100 కొట్టు. ఇందా పట్టు. ఏం చెప్తావురా? ఇదేమిటి, మొన్న కల్లో వీడికి వాత పెట్టాను, ఇప్పుడు నిజంగా పెట్టాను అంటే కలలు నిజమవుతున్నాయా? అమ్మో, ఏదో ఒకటి చెయ్యాలి. సుబ్బాయ్, అడ్డడ్డడ్డే, ఒక్క నిమిషం ముందొచ్చుంటే అట్టు తినేవాడివి. అట్టు తర్వాత అక్కాయి పెట్టిన వాత్తో వచ్చా చూడు. బాగా పెట్టింది. ఎందుకు పెట్టింది? నీ గురించే. నా గురించా? నేనేం చేశాను? నువ్వేదో మారిపోయావంటగా. నేనేం మారాను? అవే కాళ్ళు, అవే చేతులు, అవే కళ్ళు, అదే కళ్ళజోడు. శారీరకంగా కాదు, మానసికంగా. మానసికంగానా? ఏం మారాను? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? అదేమీ లేదు, అమ్మే మారుంటుంది. అంతే అంతే, అత్తలు మారతారు, కోడళ్ళ మీద పడతారు. చూడు, నేను పెళ్లి కాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను.
కాకపోతే పెళ్లి కాకముందు అనలేదు, ఇప్పుడు ఉంది అంతే. కరెక్ట్. నేను ఆ మాట అన్నా సుబ్బాయ్. ఆ మాట అన్నందుకే వాత పెట్టింది. అమ్మో. సుబ్బాయ్, అసలు పెళ్ళయిన తర్వాత ఎందుకు మారతారు? అది ఒకవేళ నీకు పెళ్లి అయితే తెలుస్తుంది. ఒకవేళ ఏంటి అవ్వదని అంత గట్టి అనుమానమా? కాదు, నిజం. 100కి 150 పాళ్ళు నిజం. అసలు నీ దగ్గర ఏముందని చేసుకుంటా? సుబ్బాయ్, అది సరే గాని విషయం చెప్పు. అక్కయితే ఆయన గొడవపడవా? లేదే. మరైతే అక్కయ్యకి ఎందుకంత డౌట్ వచ్చింది? నువ్వే అన్నావు కదా అమ్మలంతా అంతే అని. మరే వయసు వచ్చాక కుర్రాడికి పెళ్లి పెళ్లి అంటారు, పెళ్ళయ్యాక పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అంటారు. కరెక్ట్ గా చెప్పామావయ్. అలా అనుకునేటప్పుడు పెళ్ళెందుకు చేయటం? కానీ మానరు. మరే కానీ అక్కయ్య నువ్వంటే ఏదో ఫీలింగ్ లో ఉంది సుబ్బాయ్. అలాంటి ఫీలింగ్స్ ఏం పట్టించుకోం. చూడు, లైఫ్ ని వైఫ్ ని ఎంజాయ్ చేయాలి. కరెక్ట్. లైఫ్ లో వైఫ్ వచ్చేది ఎంజాయ్ చేయడానికే కదా. కరెక్టే. నీకు అన్ని తెలుసుకునేంత లైఫ్ ఉంది కానీ వైఫే లేదు. నాకు వైఫ్ లేదనేగా నువ్వు చెప్పేది? చెప్తాను సుబ్బాయ్. నీ మనసులో ఏదో గొడికేసుకుంటున్నావేంటి? ఫీల్ అవుతున్నావా? ఫిలాసఫీ ఏదో చెప్తున్నావుగా, ఫీలింగ్ ఏం లేదు, అంతా ఫిట్టింగే. వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఫిట్టింగ్ పెట్టేస్తాడు. నంగనాచి తుంగబుర్రా, ఎంత అమాయకంగా కనిపిస్తున్నావే. 35 ఏళ్ళు ముత్తుగా పెంచిన నా కొడుకుని 3 నెలలకే కొంగున ముడేసుకున్నావు కదే. చూస్తానే నీ సంగతి. అత్తయ్య, మీరు టిఫిన్ చేశారా, చేసి పెట్టమంటారా? నేను చేసుకుంటానులే. నువ్వొచ్చి పెట్టిన పెంట చాలు. ఇంకో ఏం చేస్తావే? అయితే కాఫీ చేసిన తర్వాత పిలవండి, వచ్చి తీసుకెళ్తాను. అలాగే. కాఫీ కలిపి పిలవాలా? అక్కాయ్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అక్కాయ్. సుబ్బాయ్ మారిపోయాడు. మారిపోయాడు కదూ? అనుకున్నాన్రా. అవునక్కాయ్, మగపిల్లలంతా అంతే. పెళ్ళాం వచ్చేదాకా అమ్మ, పెళ్ళాం వచ్చాక అమ్మతో పనిలేదు. సుబ్బ అలాంటి వాడు కాడనుకున్నాన్రా. నేను అలాగే అనుకున్నానక్కాయ్. కాని వాడు అందరిలాంటివాడే. అమ్మ ఫీల్ అవుతుందిరా అని చెప్పినా ఇట్లాంటి ఫీలింగ్స్ నేను పట్టించుకోను. లైఫ్ ని వైఫ్ ని ఎంజాయ్ చేయాలన్నాడక్కాయ్. అంత మాట అన్నాడా? అవునక్కాయ్, ఇంకా చాలా అనుభవాడు. అమ్మో, నేను వినలేకొచ్చేసా. ఏమైనా కొడుకేరా, తమ్ముడు తమ్ముడే. అవునే అక్కాయ్, తమ్ముడంటే ఎవరు? అక్కాయ్ మంచి కోరుకునేవాడు, కొడుకంటే కొరువు పెట్టేవాడు. నిజం చెప్పావురా. నేనెప్పుడు నిజమే చెప్తాను అక్కాయ్. అక్కాయ్, నాకు అర్జెంటుగా పనుందో 200 ఇవ్వా? 200 ఏమిట్రా, 300 తీసుకో. థ్యాంక్స్ అక్కాయ్. అబ్బో, ఇవాళ మా అక్క మూడు చాలా బాగుంది. అలా ఇస్తా నీకో షాకు. అలా ఏమే అలా అలా టైం ఎంతైందో తెలుసా? బారెడు పొద్దెక్కేదాకా పడుకోవడానికి ఇది నీ పుట్టిల్లా మెట్టిల్లా? సారీ అత్తయ్య. ఏంటి సారీలు లారీలు? ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? నీ మొగుడా? ఏంటి అలా గుడ్ల పగిచ్చి చూస్తున్నావు? వెళ్ళి మొహం కడుక్కొని స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా. ఇక నుంచి ఇలాంటి వేషాలు నా దగ్గర పనికిరావు. నేను నిద్ర లేవగానే కాఫీ పట్టుకుని రెడీగా నిలబడు. పెళ్ళి అవగానే సరిపోదు, కోడలుగా ఎలా మసులుకోవాలో తెలుసుకో. ఏంటే దెయ్యం పట్టిన దానిలా అలా చూస్తున్నావు? వెళ్ళి కాఫీ పెట్టుకురా, వెళ్ళా. సుబ్బాయ్, కాఫీ ఇంకా రాలేదేంటి? నేను దాని గురించే వెయిటింగ్. అక్కాయ్ అత్తయ్య, కాఫీ. ఇదేంటే కాఫీ నువ్వు తెచ్చావు? తెచ్చింది కాదు, కాఫీ కాచింది కూడా అదే. ఏ అది కాఫీ కాయకూడదా తేగూడదా? అలా అని కదే, మామూలుగా కాఫీ కలిపేది ఎప్పుడు నువ్వే కదా అని. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి అన్ని చేంజ్. కాఫీ తీసుకోండి. హలో, వంట ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారు? నాటుకోడి చికెన్ లో 4 పీతడెక్కలేసి కూరండు. దాంతో పాటు 4 పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలేసి చేపల పులుసు పెట్టు. చేపల పులుసు అంటే సుబ్బాయ్? దానికి చేపలు పులుసు తీయటమే రాదు, పులుసేం పెడుతుంది? ఏం పెడుతుంది అక్కాయ్?
అలా నేను హెల్ప్ చేస్తానే. అక్కర్లేదు. మొగుడివి మగాళ్ళలాగా ఉండు. వంట ఆడవాళ్ళు చేసే పని. ఆడవాళ్ళు చేసే పని అంటే సుబ్బాయ్, మగాళ్ళు కూడా చేస్తారు. పెద్ద పెద్ద హోటల్స్ లోను పెళ్లిల్లోనూ వంట చేసేది మగాళ్లే. మగాళ్లే అక్కాయ్. కానీ ఆ వంట చేసే మగాళ్ళిళ్లలో వాళ్లకు వండి పెట్టేది ఆడవాళ్ళే. ఇంకా నిలబడ్డావేమిటి? వెళ్ళో. ఇలా ఉనికించేస్తుందేంటి? ఇది అత్త క్యారెక్టర్లో దూరిపోయింది.